ఇలా ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచిస్తున్నాం. ఓకే అండి. ఎస్, అదేవిధంగా శంకరుల రవికుమార్ గారు బీజేపీ ప్రతినిధి, అదేవిధంగా అనలిస్ట్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా రవికుమార్ గారు, సో మీరు చెప్పండి, మొన్న ఆల్రెడీ చర్చలు జరిగాయి, పాకిస్తాన్ అదేవిధంగా భారత్ చర్చలు జరిగాయి. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధికే పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించింది. అండ్ ఇప్పుడు రెండు దేశాల డీజీఎంవేలో మీటింగ్ కూడా జరగబోతుంది కాబట్టి, సో ఏంటి అసలు ప్రత్యేకించి అప్పుడు మొన్న జరిగిన ఆ మీటింగ్ కి సంబంధించి ఎందుకు పాకిస్తాన్ ఉల్లంఘించింది, అండ్ ఇప్పుడు జరిగే చర్చలు ఎంత మేర సఫలీకృతం అవుతాయని అనుకుంటున్నారు? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులకి శుభోదయం, అదేవిధంగా బుద్ధ జయంతి శుభాకాంక్షలు. చూడండి, భారతదేశం ఎప్పుడైతే మన యొక్క ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు చొరబడి అమాయకులైనటువంటి మన పౌరుల్ని పొట్టన పెట్టుకొని పోయి మీ మోడీకి చెప్పుకోండి అని సవాలు చేసినప్పుడు భారతదేశం ఎంత తీవ్రంగా స్పందించిందో మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా అసలు పాకిస్తాన్ ఊహించలేదు. అట్లా ఒకవేళ పాకిస్తాన్ అట్లా ఊహించి ఉండింటే మనకు అందేటట్టుగా ఉగ్రవాద శిబిరాలను పెట్టేదే కాదు. అక్కడ మసూద్ అజర్ లాంటి తీవ్రవాదుల్ని ఆ శిబిరాల్లో ఉంచేది కదా, అక్కడ అసలు వాడు ఉండేవాడే కాదు, వాడు కుటుంబ సభ్యులతో వాడు అసలు ఉండేవాడే కాదు. అటువంటిది ఎవరు ఊహించినట్టుగా, ప్రపంచం మొత్తం ఎవరు ఊహించినట్టుగా 9 స్థావరాల పైన దాడి చేసి దాదాపు 100 మంది తీవ్రవాదులను చంపి మనం ప్రతీకారం తీర్చుకున్నాం. ఆ సవాల్ని స్వీకరించి ఆ సవాల్కి ధీటైన జవాబు ఇచ్చాం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. దాని తర్వాత జరిగినటువంటి ఫైరింగ్స్ లో, ఎక్స్చేంజ్ లో మన పౌరులు కొంతమంది చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం దాడి చేసాం. దాడి చేసి దాదాపు ఈ లాహోర్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఎయిర్ రాడార్ సిస్టమ్ ని నాశనం చేశాం. దాంతో పాటు అనేక వ్యవస్థల్ని మనం నాశనం చేశాం. దాని తర్వాత పాకిస్తాన్ సరే అమెరికా దగ్గరికి పోయింది. అమెరికా దగ్గర పోయి కొంచెం చెప్పడం చెప్పింది. అట్లా అమెరికా మన దగ్గరకు వచ్చింది. మళ్ళీ మనం మాట్లాడుకున్నాం. మన డీజీఎం మాట్లాడుకున్నారు, ఒప్పందానికి ఒప్పుకున్నారు. దాని తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మనం ఊహిస్తే చూడండి, పాకిస్తాన్ యుద్ధం పాకిస్తాన్ ఒక్కటే చేయట్లేదు. పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం పాకిస్తాన్ ఒకటే చేయట్లేదు. దీన్ని మనం చాలా స్పష్టంగా గమనించాలి. ఒకటి, పాకిస్తాన్ వెనక చైనా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా టర్కీ కూడా వచ్చింది. చైనా పాకిస్తాన్ ని వాడుకొని మన పైన ఉసిగొలుపుతున్నది. పాకిస్తాన్ కి సొంతంగా పాకిస్తాన్ కి ఏకపక్షంగా మనతో యుద్ధం చేసేంత ధైర్యం లేదు, అంత శక్తి పాకిస్తాన్ కి లేదు. కాకపోతే చైనా, అప్పుడు చూడండి, పాకిస్తాన్ వాళ్ళు వాడే బుల్లెట్ దగ్గర నుంచి వాళ్ళు వాడే క్షిపణుల వరకు కూడా అన్ని చైనీస్ మేడే. చైనా వాళ్ళు ఇస్తున్నదే. చైనా వాళ్ళు అమ్ముతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు, వ్యాపారం చేస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళంతా ఉచితంగా ఇచ్చిందే. చైనా JF-16 కావచ్చు, JF-17 కావచ్చు, HQ-19 ఎయిర్ రాడార్ సిస్టమ్ కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చైనా పాకిస్తాన్ కి ఉచితంగా ఇచ్చి మన పైన ఉసుగొలుపుతున్నదే. ఈ విషయాన్ని మనం గమనించాలి. దానికి లేదు. అక్కడ చూడండి, అక్కడ పిండి 350 రూపాయల కిలో, గోధుమ పిండి కొనుక్కో రొట్టెలు చేసుకుని అంటే 350 రూపాయల కిలో, 1 లీటర్ పాలు 400 రూపాయల లీటర్. అటువంటి చైనా, అటువంటి పాకిస్తాన్ మన దేశంతో యుద్ధం చేస్తుందా అండి? దాని పరిస్థితి ఏ విధంగా పోతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇటువంటి సమయంలో మనం కొంచెం ఆలోచించి మనం స్టెప్ వేసుకోవాలి. అక్కడి నుంచి కాల్పున విరమణ మనకు ఒప్పందం అమెరికా నుంచి వచ్చింది కాబట్టి మనం కొంచెం ఆగాం. ఒక్క అడుగు వెనక వేసినంత మాత్రాన మన మీద సరెండర్ అయినట్టు కాదు, మన మీద యుద్ధం ఆపేసినట్టు కాదు. ఎగ్జాక్ట్లీ. ఒకటండి రవికుమార్ గారు, ఇందాక మీరు చెప్పారు కదా, సో అంటే మొన్న ఏదైతే పహల్గామ్ లో దాడి జరిగినప్పుడు ఆ మహిళకి ఆ ఉగ్రవాది మోడీకి చెప్పుకున్నందుకు ఆ జవాబు ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ పేరిట జవాబు చెప్పారు, దానికి యావత్ భారతదేశం గర్వపడింది కూడా, మంచి పని చేసిందంటూ కూడా కేంద్రం అప్రిషియేట్ చేసిన సందర్భం. కానీ మొన్న అమెరికా మధ్యవర్తిత్వం వహించిన తర్వాత చాలా మంది భారతీయులు నిరుత్సాహపడ్డారు. అండ్ ఇంకోటి, మీరు చెప్పినట్లుగా పూర్తిగా చైనా సపోర్ట్ అంటున్నారు. కానీ మొన్న ఏదైతే మళ్ళీ రీసెంట్ గా డైరెక్ట్ ఏదైతే యుద్ధ విమానాలు వేసుకుని వచ్చినప్పుడు F-16 అమెరికా నౌకను యూజ్ చేసింది పాకిస్తాన్. దీనికి ఏం చెప్తారు? కాల్పుల విరమణని ఉల్లంఘించిన తర్వాత భారతదేశం ఎంత తీవ్రంగా స్పందించిందో మళ్ళీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోయేలా, పాకిస్తాన్ గజగజ వణికిపోయేలా మనం స్పందించాం. లాహోర్ తో పాటు, ఇస్లామాబాద్ తో పాటు దాదాపు 12 ఎయిర్ బేస్లని, 12 సైనిక ఎయిర్ బేస్లని మనం ధ్వంసం చేసినాం. ఆ ఎయిర్ బేస్ లో నుంచి పాకిస్తాన్ ఇంకా విమానాలను ఎగరవేయలేదు. అటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చాం. ఇది ప్రపంచం మొత్తం చూసింది. దాంట్లో మనం గర్వించదగిన విషయం ఏంటంటే, ఈ దాడిలో ఈ 12 ఎయిర్ బేస్ల పైన దాడి అయితే చేశామో దాంట్లో మనము మన దేశీయంగా తయారు చేసుకున్నటువంటి బ్రహ్మోస్ క్షిపణులని మనం ఉపయోగించాం.
తద్వారా బ్రహ్మోస్ అనేది శక్తి ఏదైతే ఉందో, బ్రహ్మోస్ క్షిపణి శక్తి ఏదైతే ఉందో అది స్వదేశంగా తయారు చేసుకున్న క్షిపణి యొక్క శక్తి ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం చాటో, పాకిస్తాన్ కూడా గజగజ ఉనికిపోయింది. అరే ఇంత లోపలగా మోడీ గారు చెప్పారు హిట్ హార్డర్, హిట్ బిగ్గర్, హిట్ డీపర్ అని చెప్పేసి అయితే మోడీ గారు చెప్పారో దానికి తగ్గట్టుగా భారత సైన్యం జవాబు ఇచ్చింది. మళ్ళీ కూడా పాకిస్తాన్ మన దేశం వైపు డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించే పరిస్థితి లేదు, వాళ్ళు వేసే పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఇప్పటికే దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది, కొన్ని వందల క్షిపణులు ప్రయోగించింది. వాటన్నిటినీ మనం ఆకాశ్ క్షిపణి, ఆకాశ్ గగనతల ఏదైతే ఉంటుందో మన రాడార్ వ్యవస్థతో పాటు డిఫెన్స్ సిస్టమ్ అయితే ఉందో గగనతల డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మనము దాన్ని ఆ క్షిపణులని ఆ డ్రోన్లన్నింటినీ కూడా మనము మధ్యలోనే ఆపేయగలిగినాం. అదే విధంగా సుదర్శన చక్ర S-400 దాన్ని కూడా వినియోగించాం. మన రాడార్ వ్యవస్థ, అత్యాధునిక రాడార్ వ్యవస్థను ఉపయోగించాం. ఒక్క క్షిపణి కాదు కదా, ఒక డ్రోన్ కూడా మన దేశం పైన వచ్చి తను టార్గెట్ ని అచీవ్ చేసే పరిస్థితి తీసుకొని రాలేదు. మనం ఆ విధంగా మనం కాపాడుకున్నాం. ఇది మన ప్రపంచానికి మన సైనిక పాఠవాన్ని నిరూపించుకున్నాం. చైనా దీన్ని చూసి భయపడుతుందండి. చైనా దీన్ని చూసి భయపడి అరే నువ్వు అమెరికా మాట ఎట్లుంటావు భయ్, నేను నీకు ఆయుధాలు ఇస్తున్నా, నేను నీకు యుద్ధ విమానాలు ఇస్తున్నా, నేను నీకు రాడార్ వ్యవస్థ ఇస్తున్నా, నేను నీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్తున్నా, ఇవన్నీ నేను ఇచ్చిన తర్వాత నువ్వు పోయి అమెరికాతో మాట్లాడి అమెరికా దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఎట్లా కుదుర్చుకుంటావు, నువ్వు ముందు మా మాట కదా వినాల్సిందని చెప్పే చైనా అంటే అప్పుడు పాకిస్తాన్ మిలిటరీ మళ్ళీ మన దేశం పైన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మన దేశం పైన దాడులు చేసింది. యాంటీగా ఉంది మన క్లియర్ మీరు చెప్పినట్లుగా. అయితే మరి ఈ రోజు డీజీఎంఓ మీటింగ్ సఫలీకృతం అవుతుంది అనుకోవచ్చా? డీజీఎంఓ మీటింగ్ లో ఎట్టి పరిస్థితుల్లో నిన్న ఎయిర్ ఫోర్స్ డీజీఎంఓ, గ్రౌండ్ ఫోర్స్ డీజీఎంఓ, అదే విధంగా మన ఇంకొక డీజీఎంఓ ముగ్గురు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము మాత్రం మీరు ఎటువంటి ఎస్కలేషన్స్ చేసినా మా రెస్పాన్స్ చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా రెస్పాన్స్ ఎంత తీవ్రంగా ఉంటుందనేది మీరు 12 ఎయిర్ బేస్ ఒకసారి మీరు చూసుకొని దాన్ని కూడా విజువల్ చూపించారు. కొంతమంది మేధావులు మన దేశంలో నంబరు కాబట్టి వాటి వీడియోస్ విజువల్స్ కూడా చూపించారు, చాలా స్పష్టంగా కనిపించినాయి. అక్కడ ఉన్నటువంటి ఒక 30-40 మంది సైనికులు కూడా చనిపోయారని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ డేర్ చేస్తుందని అనుకోను. ఎట్టి పరిస్థితుల్లో కాల్పుల విరమణకు ఒప్పుకుంటుంది అని నేను భావిస్తున్నాను. ఒక చిన్న మాట ఒకవేళ కాల్పుల విరమణ కాదని ఉల్లంఘించి ఒక్క బుల్లెట్ మన వైపు వచ్చిన ఏ గోలీ ఆయతో ఏ గోలా భర్సా అన్నాడు మోడీ గారు. అంటే ఒక బుల్లెట్ వేస్తే ఒక బాంబు వేయమని చెప్పినారు మోడీ గారు. అంత స్పష్టంగా మన సైన్యానికి ఆదేశం ఇచ్చినారు కాబట్టి వాళ్ళు అంత డేర్ చేసే పరిస్థితి లేదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలా, ఖచ్చితంగా పరిస్థితిని గమనిస్తున్నాం. మన దేశం పైన ఎటువంటి దాడి జరిగినా దాన్ని ఎదుర్కొనే శక్తి మన దేశానికి ఉంది, కానీ పాకిస్తాన్ కి ఆ శక్తి లేదు. ఓకే అండి. ఎస్ జయరామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఎస్ జయరామ్ గారు, సో ఇప్పుడు ఏదైతే క్లియర్ గా ఈ రోజు డీజీఎం